ఫ్రెండ్స్, తుమ్మూరు తీర్థం ఎంట్రెన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ విధంగా మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తేనే మనం అనుకున్న గమ్యస్థానాన్ని చేద్దాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉన్నది చూడండి. మా ఫ్రెండ్స్ ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. మనం ఈ విధంగా వెళ్తేనే తుమ్మూరు తీర్థం మార్గంకి వెళ్ళగలుగుతాము. చెప్పండి కార్తీక్. తుమ్మూరు తీర్థం చూడండి. చాలా అద్భుతమైనటువంటి ఈ రెండు కొండల మధ్య జలపాతం చూడండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సాహస యాత్రలు చేసుకుంటూను ముందుకు సాగిపోతుంటేనే మనము మన తుమ్మూరు తీర్థమైనటువంటి చివరి పాయింట్ వరకు వెళ్ళగలుగుతామన్నమాట. చాలా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. నిలువు కొండ చీలినటువంటి ఈ తుమ్మూరు తీర్థము చాలా పరమ పవిత్రమైనటువంటి తుమ్మూరుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం అన్నమాట ఇది. అందుకే ఇక దీన్ని తుమ్మూరు తీర్థం అంటారనమాట. చాలా అద్భుతమైనటువంటి ఈ వాటర్ చూడండి ఎలాగ ప్రవహిస్తున్నదో. మామూలు వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా ఫ్లోయింగ్ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు కొంచెం వర్షాలు వెళ్ళడం వల్ల కొంచెం తక్కువగా వస్తున్నది. ఏప్రిల్ నెలలో వచ్చే 12వ తారీఖు 2025 తుమ్మూరు తీర్థ పౌర్ణమి రోజున తుమ్మూరు తీర్థయాత్ర ఉంటుంది. భక్తులకు టీటీడీ అనుమతి కూడా ఉంటుంది అనమాట. వేలాదిగా భక్తులు తరలి వస్తారనమాట. మనం తిరుపతి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి నుంచి తిరుమలకు చేరుకొని తిరుమల నుంచి పాప వినాశనం చేరుకున్న తర్వాత పాప వినాశనం నుంచి డ్యామ్ మీదుగా 6 కిలోమీటర్లు ఖాళీ నడకన ప్రయాణించినట్లయితే ఈ తుమ్మూరు తీర్థం వస్తుంది. చాలా కష్టతరమైన తీర్థాలలో తుమ్మూరు తీర్థం కూడా ఒకటి అనమాట. అక్కడ వచ్చేటప్పుడు చాలా ఈజీగానే మొత్తం డౌన్ అయి ఉంటుంది. వెళ్ళే సమయంలో మాత్రం చాలా కొంచెం కఠినంగానే ఉంటుంది అనమాట ఈ తుమ్మూరు తీర్థము. కంపల్సరిగా ఈ నెల ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 5 నుంచే కూడా ఓపెన్ చేస్తారనమాట ఈ తుమ్మూరు తీర్థానికి యాత్రకి. కంపల్సరీ టీటీడీనే ఉచిత భోజనాలు, వసతులు, నీటి సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తుంది అనమాట. కాబట్టి ఈ తుమ్మూరు తీర్థానికి రావాల్సుకున్న వారు 11వ తారీఖే తిరుమల చేరుకొని పాప వినాశనం డ్యామ్ పొద్దున్నే చేరుకొనేసి అక్కడి నుంచి వారి యాత్రను ప్రారంభించి దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్నమాట. ఈ రెండు కొండల మధ్య చీలినటువంటి ఈ కొండను చూడండి. మధ్యలో నీటి ప్రవాహము ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ రెండు కొండల మధ్య ఒక 500 మీటర్లు నడిస్తే కానీ తుమ్మూరు తీర్థం పాయింట్కి వెళ్ళలేము మనం అనమాట. చూడండి, చూడడానికి ఎంత అద్భుత సుందరంగా ఉన్నదో అనమాట.
ఇప్పుడు మనము తుంబురుడి విగ్రహం సమీపంకి వెళ్తూ ఉన్నామన్నమాట. దగ్గరలోనే తుంబురుడి యొక్క విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అన్నమాట. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నీటి ప్రవాహం వల్ల ఏర్పడినటువంటి ఈ రెండు కొండల మధ్య చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడే అన్నమాట తుంబురుడి విగ్రహం చూడండి. మనము చూడడానికి కొండలో ఇక్కడే విగ్రహం ఏర్పాటు చేసి తుంబురుడి విగ్రహం ఇక్కడ ఉంటుంది అన్నమాట. తుంబురుడిని నమస్కరించుకునేసి ఇంకా మనం ముందుకు బయలుదేరుతున్నాం అన్నమాట. చూడండి, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ తుంబురు తీర్థంను దర్శిస్తే సకల పుణ్యాలు, మనం చేసినటువంటి పాపాలు కూడా హరిస్తాయని చెప్పి ప్రతీది అన్నమాట. చూడండి, చూడడానికి మనం ఎక్కడెక్కడో బయట దేశాలకు వెళ్తుంటాం అద్భుతమైన ప్లేసులను, కానీ ఇక్కడ చూడండి తుంబురు తీర్థం చాలా అద్భుతమైనటువంటి లొకేషన్స్తో రెండు కొండల మధ్య చీలినటువంటి రెండు కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ నుంచి మన ప్రయాణం ముందుకు సాగుతూ వెళ్తే ఇంకొక 5 minutes కనుక మనం ముందుకు నడువుకుంటూ సాగినట్లయితే చూడండి చాలా అద్భుతమైనటువంటి ఈ తీర్థాన్ని ఒక్కసారైనా జీవితంలో దర్శించండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. టీటీడీ యూజువల్గా ఈ మంత్ ఏప్రిల్ 12వ తారీఖున అఫీషియల్గా 2 రోజులు అనుకుంటా వదులుతారనుకుంటా. పౌర్ణమి రోజున తుంబురు తీర్థ ముక్కోటి రోజు చూడండి మొత్తం టీటీడీ భద్రత లేదంటే గుండాలు ఉంటాయి అన్నమాట. మొత్తం ఎటు చూసినా కూడా వాటర్ ఫ్లోయింగ్లలో అక్కడక్కడ గుండాల కోసం మొత్తం ఫినిషింగ్లు వేసి ఉంటారనమాట. చూడండి ఈ అద్భుతమైనటువంటి ఈ తీర్థాన్ని వాటర్ చూడండి ఎలా ఫ్లోయింగ్ అయిపోతూ ఉన్నాయో. ఈ తుంబురు తీర్థం ఎండ్ పాయింట్కి వచ్చేసరికి చాలా మనిషి నడవగలిగినటువంటి ప్లేస్ మాత్రమే ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి ఇలా ముందుకు ఇలా కిందికి వంగి వెళ్ళాలి, లేకపోతే పైన తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆల్మోస్ట్ తుంబురు తీర్థం పాయింట్ దగ్గరికి వచ్చేసాం. చూడండి చాలా అద్భుతంగా వాటర్ అయితే పైనుంచి దూకుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి అప్పుడే ఎప్పుడు చూడని విధంగా ఈసారి చాలా ఫ్లోయింగ్ మీద వాటర్ అయితే వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. చూడండి ఎలా ఉన్నదో. గోవింద 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 ఇలా అంటూ తుంబురు తీర్థ స్నానం చేస్తుంటే చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. చూడండి ఒక్కసారైనా
దర్శించాల్సిన ప్లేసుల్లో ఈ తుంబురు తీర్థం ఉంటుంది అన్నమాట. ఈ తిరుపతి నుంచి మనము పాప వినాశనం డ్యామ్ చేర్చుకుని అక్కడ నుంచి 6 కిలోమీటర్లు చేరినట్లయితే ఈ తుంబురు తీర్థం వస్తుంది.